వెల్కమ్ టు ఏఐటీవీ. సో ఏదైతే చూసుకుంటే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్లో కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో ఏదైతే చూసుకుంటే రేపు ఘనంగా ఏర్పాట్లు చేయబోతున్నారు. సో ఇట్లా ఉండే ఎంతవరకు వచ్చాయి పనులు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. కేసీఆర్ గారిని కూడా ఇన్విటేషన్ ఇచ్చినాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇన్విటేషన్ ఎందుకు ఇచ్చినామంటే ఎంత కాదన్నా ఎంత తెలంగాణ ప్రజలను మోసం చేసినా ఆయన తెలంగాణ ఇప్పుడు కూడా ఆయన తెలంగాణ బిడ్డనే కాబట్టి మంచి కార్యక్రమానికి ఆయనను పిలిస్తే ఆయనలో కూడా మార్పు వస్తుంది. ఆ కార్యక్రమాన్ని చూసి మంచి పనులు చేయాలన్న ఆలోచన, పనికిరాని మాటలు మాట్లాడకుండా రానున్న రోజులలో బంగారు తెలంగాణ కోసం ఆయన కూడా ఒక పాత్ర తీసుకొని పనిచేస్తాడని ఒక ప్రతిపక్ష నేతగా మా ప్రభుత్వం చేసే తప్పులను మేము తప్పులు చేసినప్పుడు సరి అయిన విధంగా ఒక పెద్ద మనిషిగా ఆయన మాకు సజెషన్స్ ఇస్తాడని, ప్రతి దాన్ని మంచిని కూడా తప్పుగా చూపించి ప్రజలను తప్పుతో పట్టివద్దన్న ఉద్దేశంతో ఆయనను కూడా ఇన్వైట్ చేసినాం. కాబట్టి మంచి కార్యక్రమం నడుస్తుంది. సోనియా గాంధీ గారి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల, ఢిల్లీలో ఎండలు ఎక్కువ ఉండడం వల్ల మేడం ఒక మంచి వీడియో సందేశం ద్వారా తెలంగాణ ప్రజలను అడ్రస్ చేయబోతుంది. ఆ వీడియోని కూడా రిప్లై చేయడం జరుగుతుంది. సార్ ఇంకోటి చూస్తే సోనియా గాంధీ గారిని ఇన్వైట్ చేయడం విషయంలో కూడా ప్రతిపక్షాలు అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కొన్ని విమర్శలు చేస్తున్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? ఎవరేం విమర్శలు చేసినా ఈరోజు ఈ రాష్ట్రం తెలంగాణ వచ్చిందంటే సోనియా గాంధీ గారి ఆలోచన మేరకే వచ్చింది. అప్పుడున్న బీజేపీకి సంబంధం లేదు. అప్పుడు కేసీఆర్ అనేట ఆయన ఉద్యమకారుడు అని చెప్పుకుంటుండు కానీ ఆయన ఓన్లీ బై ఎలక్షన్లు కలెక్షన్లు కమిషన్లు తప్ప వేరే ఆలోచనే లేదు ఆయనకు. ఆయన ఏమనుకోని ఉద్యమం స్టార్ట్ చేసిందంటే తెలంగాణ ఎట్లా గీయరు, దీన్ని కంటిన్యూ తెలంగాణ ప్రజల్ని గట్లనే ఉద్యమాలు చేయించుకుంటాం, మోసం చేసి కలెక్షన్లు వాన్ దగ్గర వీని దగ్గర బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటాం. అదృష్టం కలిసి వచ్చి తెలంగాణ ప్రజలను నమ్మి తెలంగాణ పట్టం కడితే 1000 కోట్లు సంపాదించుకొని ఇవాళ ఇంటికాడ వండుకుండు. పోనీ పండుకున్నోడు వండుకుండు, ఎంక్వైరీలు నడుస్తున్నాయి, ఫోన్ ట్యాపింగ్లు నడుస్తున్నాయి, అన్నీ నడుస్తున్నాయి. సరే 150 రోజులు అయింది, ఇంకొక 6 నెలలు అయినాక తెలంగాణలో కాంగ్రెస్ ఏం చేస్తుందని చెప్పి తెలంగాణ ప్రజల మందికి వస్తే మంచిగుంటుండే. ఏం మొదలు కాకముందే ఏం కాకపోయి అని వచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుండు. పెద్ద మనిషికి ఓపిక తగ్గింది. ఎమ్మటే ఏదైనా ఉపాయం చేసి మెడిటేషన్ క్లాసులు కింద తీసుకోవాలి ఆయన. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే నిన్న బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు దిగబడ్డారు, అంటే కూర్చున్నారు. సో ఏం చెప్పదలుచు, నిజంగా ఫోన్ ట్యాపింగ్ అందరూ అయినా అనుకోవచ్చా? బీజేపీ వాళ్ళకి ఏంటంటే అదేదో సిబిఐకి ఇస్తే ఆయన దగ్గర ఏమైనా పాత ఉంటే వసూలు చేసుకుందాం వాళ్ళ ఆలోచన, ఎంక్వైరీ కాకుండా. కేసీఆర్ని కాపాడాలంటే స్టేట్ గవర్నమెంట్ పోలీస్ బాగా ఒత్తిడి చేసి వాళ్ళందరి దగ్గర కక్కిపిస్తుంది కదా. ఆ ప్రభాకర్ రావు అంటే ఆయన ఇప్పుడు విదేశాలలో ఉండు, ఆయన వస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. ఈలోపు కేసీఆర్ని కాపాడాలంటే దీన్ని సిబిఐకి ఇస్తే ఇక ఢిల్లీలో వీళ్ళకు ఉంది కదా ప్రభుత్వం, ఆడ సిబిఐ లేదో చేసి కేసీఆర్ని బతికిద్దామని అంతర్గతంగా మ్యాచ్ ఫిక్సింగ్. ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ వాళ్ళంతా బీజేపీకి ఓటేసారు, నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ వాళ్ళంతా బీఆర్ఎస్కి ఇచ్చారు. అసలు వీళ్ళ సంసారం ఏందో అర్థం కావట్లేదు నాకు. వీళ్ళ సంసారం ఏందో ఆయన కథ ఏందో వీళ్ళ. సో మళ్ళీ వీళ్ళ కేసుల దగ్గర కూడా మళ్ళీ వీళ్ళది ఒక తొండి వ్యవహారం. పోయి చిత్తశుద్ధి లేకుండా గాడ మన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుడంటే నవ్వు వస్తుంది. అరే నీ అమ్మ, మీరు ఆయన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు, మీరు ప్రధానమంత్రికి ఉండి మీ పార్టీ ఆడ ఢిల్లీలో ఉన్నప్పుడు అయ్యాల దొంగతనం చేసే దొంగను పట్టుకోకుండా ఇవాళ వచ్చి మళ్ళీ ఇది ధర్నాలు చేసుడు ఏందనేది అర్థం కావట్లేదు నాకు. అయ్యాల సిబిఐ ఎంక్వైరీ చేయనీక వాళ్ళ చేతుల్లోనే ఉండే, సిబిఐ ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు అప్పుడు చేసిన కర్మల మీద ఇప్పుడు వచ్చి మళ్ళీ మమ్మల్ని ఏదో తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియొద్దని మాత్రం నేను చెప్తున్నా. తెలంగాణ ప్రజలను 1 సంవత్సరం ఆగినాక తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వైఖరి మీద ఒక అవగాహన వస్తుంది. అప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడితే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. మీరు 100 రోజుల ముందు 150 రోజుల ముందే వచ్చి బద్నాం చేయనిక చూస్తే ఏంటంటే ప్రజలు అవసరమైన సమయానికి స్పందించారు అటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాకుండా ఉండడం కోసం ఇంత జరిగిందని చెప్పి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇది నిజమే అనుకోవచ్చు? వార్తలు ఏం లేదు, అక్కడ ఆయన చెప్పింది ఆయనే కదా, రాధాకృష్ణరావు కదా చెప్పింది. అది నిజం అనుకోండి, ఇంకా నిజమే ఉంటుంది, అది నిజమే కదా. ఇప్పుడు చేసి ఫోన్ ట్యాపింగ్ నిజం కదా, నిజమే కదా. మరి ట్యాపింగ్ దేనికో దానికి చేసి ఉంటారు కదా. మరి చేసిన దాంట్లో వాళ్ళ బిడ్డను కాపాడుకొని ఇక చేయడంలో తండ్రికి ఉన్నటువంటి మినిమం వెసులుబాటు అదే కదా. ప్రభుత్వాన్ని వాడుకొని అక్కడ వాళ్ళని కార్నర్ చేద్దామని ఆలోచనతో చేసింది. ఇంకోటి సార్ ఏది చూసుకుంటే ప్రధానంగా ఈ అధికారిక చిహ్నం ఒకటిను సాంగ్ మార్పు విషయంలో కూడా ప్రధానంగా విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సో ఎందుకు ఇదంతా చేయడం అవసరం అని కూడా కేటీఆర్ కూడా చార్మినార్లో ధర్నా చేయడం, అంటే వరంగల్లో కూడా
కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేస్తున్న పరిస్థితి మాజీలు. సో ఎట్లా చూడొచ్చు అంటే నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు 10 సంవత్సరాల జీవోలు ఇస్తే కూడా చీకటి జీవోలు ఇచ్చి వెబ్సైట్లో పెట్టాను వీళ్ళు. ఇవాళ మేము సింబల్ గురించి కానీ పాట గురించి కానీ తెలంగాణ జాతీయ గీతం గురించి కానీ ఈ రెండింటి గురించి మేము ప్రజల మధ్యన పోయి చర్చ చేస్తున్నాం కదా. మేమేమి ఆ సింబల్ని చేసలేం, సింబల్ ప్రజలకు ఇచ్చి వాళ్ళ ఆప్షన్స్ ఇవ్వమని చెప్తున్నాం. దాంట్లో మేము ఏమంటున్నాము, కొన్ని రాచరిక ముద్రలు ఉన్నాయి. రాచరిక ముద్రలు కాకుండా ప్రజలకు స్వేచ్ఛ, ప్రజలకు పోరాటము, ప్రజలకు ఒక ప్రజాభిప్రాయం మేరకు బాగుండాలన్న ఒక ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసిండు, కానీ దాన్ని అసెంబ్లీలో పెట్టే కదా అప్రూవ్ చేసేది. సో మనమేదో దొంగసాటుగా రాత్రి వచ్చి పొద్దున్న లేసరికి సింబల్ మారిపోయిందిరా నాయన, ఏదో సింబల్ వచ్చింది కొత్తది అంటే అది వేరు. మనం చర్చ చేస్తున్నాం, ప్రజల మధ్యన మాట్లాడుతున్నాం, దాని గురించి డిబేట్ నడిచినప్పుడు దాని గురించి రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు కదా. ఇంకా మనం డిసైడ్ చేయలే, ఒక డిస్కషన్ వచ్చింది, డిస్కషన్ మీద ఇవాళ అందశ్రీ గారు తెలంగాణ జాతీయ గీతం పాడినప్పుడు అందరూ షేబాస్ అన్నారు. ఇవాళ కీరవాణి గారు మాట్లాడుతుంటే దాని మీద రాద్ధాంతం చేస్తారు. గతంలో యాదాద్రి కట్టిన వాళ్ళు ఎవరు, గతంలో వీళ్ళ ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళు ఎవరు, గతంలో లక్షల కోట్లు దడకపోయిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ అడిగిన ప్రజలకు అర్థం కాదా? మీరు చిన్న విషయాలను భూతద్దంలో చూపించి తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టియొద్దని చెప్పి నేను ఈ కుటుంబ సభ్యులు గొప్ప వాక్చాతుర్యం ఉంది, ప్రజలను మోసం చేసే ఘరానా మోసగాన్లైనటువంటి కేసీఆర్ కుటుంబానికి చెప్తున్నాను. కానీ ప్రధానంగా కేటీఆర్ ఏమంటున్నాడంటే మేము చేసిన నిరసన వల్లనే ఈ లోగో అనేది ఆవిష్కరణ ఆగిపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్పదు? ఇక వాళ్ళే తొడలు కొట్టుకొని, వాళ్ళే మంచి మూమెంట్ చేసుకొని, వాళ్ళే అన్నీ చేసుకొని, వాళ్ళే మొత్తం చేసుకోవడం వల్ల పెద్ద ఒరిగేది ఏం లేదు. వాళ్ళే గొప్పలు చెప్పుకుంటారు, వాళ్ళే మేము ఒరిగినాం కాబట్టి గేటు మీద దొంగ దూకుదాం అనుకున్న దొంగ మారిపోయిండని, అసలు దొంగతనం జరిగేదే అని ఈ పిచ్చి మాటలు మాట్లాడేది ఎవడు? పిట్టల దొర మాటలు అవన్నీ. ఇది పిట్టల దొర ఒకప్పుడు అలా అయ్యే ఉండే, ఇప్పుడు కొత్తగా ఈడు తయారైంది మనకు పిట్టల దొర. సార్ ప్రధానంగా మీ భువనగిరి నియోజకవర్గంలో చూసుకున్నా కూడా ప్రధానంగా అత్యధిక ఓటింగ్ కూడా నమోదైన పరిస్థితి. సో ఎట్లా ఉండొచ్చు అంటారు సార్ గెలుపు అవకాశాలు? ఎందుకంటే ఎగ్జిట్ కూడా టఫ్ ఫైట్ అన్నట్టు బయట వినిపిస్తుంది. సో ఎట్లా ఉండదు అంటారు? మరి టఫ్ ఫైట్ అంటే బేసిక్ ఏంటంటే ఒక్కసారి బీజేపీకి 500% ఓట్లు పెరిగినాయి. అంటే 80,000 ఉన్న బీజేపీ 4 లక్షలకు రీచ్ అయ్యే అవకాశం కనపడుతుంది నాకు. ఎందుకంటే ఆ బీఆర్ఎస్కు ఉన్న 5 లక్షల ఓట్లు మన పోలైనటువంటి పరిస్థితిలో బీజేపీకి 80,000 వస్తే బీఆర్ఎస్కి 5 లక్షల చిల్లర వచ్చినాయి. 5 లక్షలకు వెళ్ళి 3.5 లక్షలు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి వేసినప్పుడు ఆ క్రాస్ ఓటింగ్ అనేది పెద్ద విషయం. అది చర్చలో ఉంటుంది. అది ప్రజలు కొత్తగా ఎప్పుడు బీజేపీ కోటేయనోడు బీజేపీకి కేటు వేసినప్పుడు వానికి ఏదో ఫీలింగ్లో వాడు అందరికి చెప్పుకుంటారు చౌరస్తాలో పోయి. దాంతో అందరు ఓయమ్మ అంటారు. దాంతో ఏముండదు, నేను 100% గెలుస్తున్నా. ఇప్పుడు మనం చెప్పుకుంటే కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నేను అభ్యర్థిగా 4వ తారీఖు నాడు మీకు నా గురించి తెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనే తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.